కొనసాగదలుచుకునే. సరే పార్టీ మిత్రుడు అడిగినట్టు ఏ పార్టీలో పోతావు అని చెప్పంటే ఇట్ విల్ బి నోన్ టు యూ. రేపు 20వ తారీఖు రాజీనామా ఎట్లేదు మీకు తెలియజెప్పి చేయబోతున్నానో అది కూడా మీకు తెలియజెప్పి చేస్తాను. ఎస్ ఐ సైడ్ ఆయన అభిమానించి వచ్చిండని చెప్పంటున్నాను కదండి. పరిష్కారం దొరకని సమస్యను అధిష్టానం ముందు పెట్టి మీరు రాజకీయం అంటే పార్టీ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్గా దేర్ ఆర్ సర్టెన్ ఐడియాలజీసే కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు కాంప్రమైజ్. దిస్ డిఫెక్షన్సే ఆర్ ఆల్సో సచ్. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదు. దీని ప్రభావం ఏదితో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మీద పడుతుంది. దీని ప్రభావం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి మీద పడుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో పాంచ్ న్యాయ్ అందరినీ రాజకీయ పార్టీలు వేరు వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వేరని చెప్పండి. దాన్ని విస్మరించి మరి